విషయంలో, పాటలు పాడేటువంటి విషయంలో, సాక్ష్యం చెప్పే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తిని కనపరుస్తారు. నా దేవుని ఎదుట నేను కనపడాలి, ఆయన నన్నే చూడాలి అని అంటారు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత చూడండి, సీనియర్ అంతా కూడా ఏం చేస్తారు, వెనకుంటారు. జూనియర్స్ అంతా ముందుంటారు. అన్ని విషయాల్లో చూడండి, సీనియర్స్ ముందుంటారు, జూనియర్లు వెనకుంటారు. భక్తి విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో వారు కూర్చునే వరుస చూడండి ప్రియులారా, మనకి చాలా డిఫరెంట్ అన్నమాట. చూస్తూ ఉంటాం. కారణం ఏమిటనంటే, ఏదైతే సమాజంలో, సంఘములలో చోటు చేసుకుంటూ ఉన్నాయో ఆ విషయాల్ని మనము చూస్తూ ఉన్నాం. మనకు తెలియకుండానే అవి నిజాలుగా, వాస్తవాలుగా జరిగిపోతూ ఉన్నాయి. కారణం ఏమిటనంటే, మనిషికి ఈ లోకంలో ఎదురయ్యేటువంటి సమస్య నిలబడలేనటువంటిదిగా, తట్టుకోలేనటువంటిదిగా, భరించలేనటువంటిదిగా మనిషి జీవితంలో సమస్య చోటు చేసుకున్నప్పుడు అసహనం చేత ఏం చేస్తూ ఉన్నారు, విశ్వాస జీవితంలో దిగజారిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అందుకనే విసుకొస్తూ ఉంది. కానీ దేవుడు ఎంత ప్రేమతో మాట్లాడుతున్నారు చూడండి. ఏమండి, నా కుమారుడా, ఏమండి, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. అంటే ఎంత సున్నితంగా దేవుడు మనతో సంభాషిస్తూ ఉన్నాడో చూడండి. ఆయన ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు కుమారుని దండించును. ఈరోజు దండన లేకపోతే కుటుంబాల్లో, పిల్లల జీవితాల్లో చూడండి ఎంత అస్తవ్యస్తంగా మార్చబడుతున్నాయో చూసారా ప్రియులారా. ఎందుకంటే శిక్షణ అవసరం. ట్రైనింగ్ పీరియడ్ అనేటువంటిది ప్రతి దానిలో కూడా మనం చూస్తాం. ట్రైనింగ్ లేకుండా ఎవరైనా వారు జాబ్లో జాయిన్ అయ్యారు అని అంటే వారు చేసే పనిలో ఎన్నో లోపాలు కనపడతా ఉంటాయి. అయితే ఎక్స్పీరియన్స్ మీద ఎప్పుడైతే అనుభవపూర్వకంగా తెలుసుకొని వారు కొనసాగిస్తూ ఉంటారో వారు ఆశీర్వదించబడతారు. అందుకని బైబిల్ సెలవిస్తా ఉంది, తన పనిలో నిపుణత కలిగిన వారిని రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను వారు నిలబడగలుగుతారట. ఎందుకు? తన పనిలో నైపుణ్యత వారికి అప్పగించిన, అది చిన్న పనైనా అది పెద్ద పనైనా సరే. అయితే ఆ ట్రైనింగ్ అనేటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు దాని కొరకు నువ్వు నిర్ణయించబడినప్పుడు ఆ సమయాన్ని నువ్వు కొనసాగించాలి. ఈరోజు పిల్లలు చూడండి, నీకు డబ్బులు ఉన్నాయని చెప్పి పిల్లల్ని ఏదైనా టీచర్స్ కొడితే, కాలేజీలో లెక్చరర్స్ గదివితే ఏం చేస్తూ ఉన్నారు, మా పిల్లలకి వచ్చినన్ని మార్క్సే వస్తాయండి, మా పిల్లల్ని మీరు ఏమనొద్దు అంటారు. వాళ్ళకేమైంది, ఫీజులు కట్టేది మీరు, చక్కగా జీతాలు తీసుకునేది వాళ్ళు, శాలరీస్ చక్కగా వెళ్తారు వస్తారు, క్లాసులు పెరుగుతూ ఉంటాయి. క్లాసుకు తగినటువంటి అనుభవము జీవితంలో రాదు ప్రియులారా. అయితే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మన పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచమని చెప్తున్నారు. కారణం, ప్రభు యొక్క శిక్షలో, బోధలో వారు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు కోపము రేపకుండా బిడ్డల యొక్క అనుభవాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఆత్మీయంగా వారు ఎదగాలి అని అంటే, ఆశీర్వాదకరమైన భవిష్యత్తు కలగాలి, సుఖకరమైన నివాసములలో వారు జీవించాలి అని అంటే, వారి భవిష్యత్తును మనం ఏం చేయాలని, ఆశీర్వాదకరంగా, ఆత్మీయంగా వారిని నడిపించాలి. శిక్షణ లేకుండా ఎవరు కూడా ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. శ్రమ అనేటువంటిది, మనం ఒక శిక్షణలో ఉన్నాము, ఒక ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాము, ఒక కష్టం వచ్చినా, ఒక వ్యాధి వచ్చినా, ఒక బలహీనత వచ్చినా, ఒక శ్రమ వచ్చినా, దేని కొరకు? దేవుని అనుమతి లేకుండా మన జీవితంలో ఏదైనా అనుమతించబడిద్దా? దేవుని నమ్ముకున్నటువంటి మనం, వాక్యం తెలిసినటువంటి మనం, ఎంతో మందికి దేవుని గురించి పరిచయం చేస్తూ ఉన్న మనం, దేవుని యొద్ద కనిపెట్టినప్పుడు దేవుడు మనతో మాట్లాడే ప్రతి సందర్భయోచితమైనటువంటిది దేవుడు మన జీవితంలో ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కుటుంబ జీవితంలో, ఎందుకంటే కుటుంబాలు ఎప్పుడైతే ఆశీర్వాదంగా ఉంటాయో సంఘాలు కూడా దీవెనకరంగా మార్చబడతాయి ప్రియులారా. కుటుంబంలో నుంచి ఎప్పుడైతే ఆధ్యాత్మికత, మరి అభివృద్ధిని, పరిపక్వతను మనం చూస్తూ ఉంటామో, అలాగే సంఘములలో కూడా ఆ ఎదుగుదల మనము చూస్తాం. ఈరోజు క్షీణ దశలోనికి ఎందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంది అని అంటే, దేవుని వాక్యము హృదయములలో లేక, అంగీకరించటానికి ఇష్టము లేక ప్రియులారా. చూడండి, అందుకనే చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచాలి.
వారిని చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో ఎప్పుడు ఏ విధంగా వారిని పెంచుతూ ఉంటామో, వాక్యం అనే పాలతో కూడా వారిని ఎప్పుడు దినదినాభివృద్ధి చెందినట్లుగా దేవుని దయలో, వారు మనుషుల దయలో ఎదగాలి అనంటే వారికి శిక్షణ అవసరం. ఈరోజు చూడండి, లేస్ ప్యాకెట్ కొనియలేదని వారు సూసైడ్ చేసుకుంటున్నారంటే కలికాలం అంటారా? ఏమంటారు చెప్పండి? లేస్ ప్యాకెట్ కొనియలేదని చచ్చిపోతావా? స్కూలుకి నీకు కావలసింది ఇయ్యలేదని చెప్పి అమ్మకి గొంతు మీద, పేక మీద కత్తి పెట్టేసాడు ఒకడు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితిలో. స్కూలుకి వెళ్ళేదానికి గదిమేరని చెప్పి ఇబ్బంది పడతా ఉన్నావు. అంటే దెబ్బ కొట్టకుండానే, గద్దించకుండానే బుద్ధి వచ్చిద్దా చెప్పండి? వాళ్ళు లేదంటే మనం అది ఇచ్చామనుకోండి, వాళ్ళకి చిన్నప్పుడు వాళ్ళకి ఏ ఏ విలువ వాళ్ళకి తెలీదు. ఏదైతే మనం ఇస్తాం, ఆడుకునే వస్తువుకి, నిజమైన వస్తువుకి, ప్రమాదకరమైన వస్తువుకి వాళ్ళు పట్టుకుంటే ఇబ్బంది లేనటువంటి వస్తువులు మనకి తెలుసు ప్రియులారా. కానీ అవసరమైనటువంటి వాటినే వారికి మనము ఇస్తాం. అలాగనే దేవుని సన్నిధిలో కూడా దేవుడు మనకి ఎప్పుడు ఏది అనుమతించాలో ఆయనకి తెలుసు. ఆయన ఉద్దేశపూర్వకంగానే దేవుడు మన జీవితాల్లో అనుమతించినటువంటిది. ఎప్పుడైనా నువ్వు ఒక మాట చెప్పగలిగి ఉండాలి. యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి నీవు, ప్రభువా నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నేను నీ చేతిలో ఉన్నాను. ఎందుకంటే ఆయన మంచి శిల్పకారుడు, నేను మంచి కొమ్మరిని అంటూ ఉన్నారు. ఆయనకి ఇష్టం వచ్చినటువంటి ఆకారము వచ్చేంత వరకు తను ఏం చేస్తూ ఉంటాడు? శిల్పాన్ని చెక్కుతూనే ఉంటాడు. కొమ్మరి తన యొక్క ఆ సారు మీద ఆకారం వచ్చేంత వరకు దానిని సాధన చేస్తారు. ప్రభు కూడా మంచి కొమ్మరిని అంటూ ఉన్నారు ప్రియులారా. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనము సాధన చేయబడతా ఉన్నాం. మనకు ఒక ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. దీనిలో మనం నిలబడగలగాలి. ప్రభు పక్షాన మనం ఉన్నప్పుడు మన పక్షాన ఖచ్చితంగా దేవుడు ఉంటాడండి. ఎందుకంటే మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు ప్రియులారా. నిన్ను తప్ప నేను ఎవరిని ప్రేమించలేదు అంటున్నారు. చెప్పండి, ప్రేమించినటువంటి వారికి కావలసినటువంటి వాటిని దేవుడు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈరోజు మన జీవితాన్ని సాధన చేసి ఒక అందమైనటువంటి రూపాన్ని మనకిచ్చి ఆశీర్వాదకరంగా ప్రపంచంలో మనల్ని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా నిలబెడతా ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఆయన శిక్షించినప్పుడు ఆ శిక్షణను మనం ఏం చేయాలంటే కొనసాగించాలి. ప్రభు ఎందుకో నన్ను పై క్లాసుల కొరకు, ఇంకొక స్థాయి నాకు దేవుడు ఇచ్చేదాని కొరకు దేవుడు ఈ శ్రమని అనుమతించాడని చెప్పి దేవుని సన్నిధిలో మనము స్తుతించాలి. అందుకని చక్కని మాట ఉంటుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11, 12 వచనాలు చూద్దామా? చక్కని మాట ఉంది, చూద్దాం ప్రియులారా. 3వ అధ్యాయము. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కగా దేవుడు సంబోధిస్తూ ఉన్నాడో చూడండి. కొన్నిసార్లు మన కడుపును పుట్టిన బిడ్డలే, మనం పెంచిన బిడ్డలే, మనం ప్రేమించిన బిడ్డలు మన మాట వినకపోతే అసలు వీడు భూమికి బరువైపోయాడు, వీడు పుట్టకుండా ఉన్నా బాగుండు, ఇంటి పేరు నిలబెడతాడు అనుకున్నాను కానీ జీవితం ఇంటి పేరే లేకుండా వీడు చేస్తున్నాడని చెప్పి బాధపడేటువంటి వారు ఉన్నారు. మా దగ్గర చాలా మంది ప్రియులారా పిల్లలు లేనటువంటి వారు అన్ని ప్రయత్నాలు చేసి దేవుని మందిరానికి వచ్చి ఉపవాసం ఉండి ఎంతో ఏడ్చి మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు కనికరించి పిల్లలు కలిగారు ప్రియులారా. లేక పుట్టినటువంటి బిడ్డలని చెప్పి వారిని సుకుమారులుగా పెంచారు. తప్పులేదండి, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు గొప్పగా చూసుకోవాలి. అయితే వారు ఏది చేస్తూ ఉన్నా లోకంలో మీకు ఆ మాట నచ్చిద్దో లేదో కానీ పిల్ల ముద్దు కానీ పియ్యి ముద్దు కాదు కదండి. ఏమండి, పిల్లోడు ఉన్నాడని చెప్పి తెలియకంటే చిన్నపిల్లప్పుడు రాజు చేస్తే తీయగలుగుతాం కానీ నేను ఇక్కడే తింటా, ఇక్కడే కూర్చుంటా అంటే అది అందరూ మెచ్చుకునే విషయమైనా చెప్పండి. ఎందుకంటే మనము ప్రేమించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, వారికి మంచి చెడు తెలియచేయాలి. ఈరోజు
లేక లేక పుట్టిన పిల్లల్ని బట్టి వచ్చి ఇప్పుడు ఏం ప్రార్థన చేయమంటున్నారు తెలుసా? ఏడుస్తున్నారు. ఆ రోజు ఇంత బాధ ఉంటదని తెలిస్తే పిల్లల కొరకు ప్రార్థన చేయమని అడిగేవాళ్ళం కాదక్క. అంటే లేక ఏడ్చి, ఉండి ఏడ్చి, ఇంకా ప్రయోజనం ఏంటి చెప్పండి? కనుక దేవుని సన్నిధిలో వారికి ప్రతిదీ అర్థం అవ్వాలి. నేను ఎవరికైనా ఒక మాట చెప్తున్నాను ఈ దినాల్లో. ప్రతి ఒక్కరికి డబ్బు విలువ తెలియాలి, ఆకలి విలువ తెలియాలి, జీవిత విలువ కూడా తెలియాలి. ఎప్పుడైతే ఈ 3 విలువలు వారికి నేర్పిస్తామో ప్రియులారా, మన స్థాయి ఎలా ఉన్నా సరే, మన స్థితిగతులు ఎలా ఉన్నా దేవునితో కలిసి మనము నడుస్తాం. మన కష్టం మనమే అనుభవించాలి. మన పిల్లలకు తెలియకూడదు అనుకోకూడదు. ఎందుకంటే పౌలు గారు ఒక మాట అంటారు కదా, యేసుప్రభు వారు పడాల్సినవన్నీ మన కొరకు సిలువలో భరించారు. మరి నేను ఆయన పడిన వాటిలో మిగిలిన వాటిని నేను భరిస్తున్నాను అంటాడు. అది ప్రియముగా నేను ఎంచుకున్నాను అంటాడు. ఆయన మరణ పునరుద్ధానముల గురించి తెలుసుకొనుటకై లోకములో ఉన్న సమస్తమును నేను పెంటగా ఎంచుకున్నాను అంటున్నారు. మరి ఈరోజు దేన్ని మనము శ్రేష్టంగా ఎంచుకుంటా ఉన్నాం చెప్పండి? లోకములో ఉన్న మనుషులకి మనకు వ్యత్యాసం ఉండాలి ప్రియులారా. ఈరోజు సహవాసములో ఉన్నాం. మీరు సంఘ పెద్దలుగా ఉండొచ్చు, లేదు పరిచర్యలు అన్ని విషయాల్లో ముందుండొచ్చు, లేదు మీ చేతిని సంఘంలో సేవకుని కొరకు మరి బలపరచబడినటువంటి వారిగా ఉండొచ్చు, ప్రార్థనా పరులుగా ఉండొచ్చు ప్రియులారా. చాలా సంతోషం. అయితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు, క్రియలు మనము చేసేవారిగా ఉన్నప్పుడు దేవుడు మన నుంచి ఏం ఆశపడుతున్నాడు చెప్పండి? ఏం ఆశపడుతున్నాడు? ఈరోజు భక్తులు మేకా భక్తుడు ప్రార్థన చేస్తాడు కదా, అయ్యా నా గర్భఫలమైన జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చినా చాలునా, నువ్వు చేసిన మేలు కొరకు అంటాడు. వేలాది నదులంత విస్తార తైలం అంటాడు, వేలాది పొటేళ్ళు అంటాడు. మరి ఏం కోరుతున్నాడు దేవుడు? నీకు కలిగినటువంటిది, నువ్వు ఉన్న సంఘములో, నువ్వు రక్షించబడినటువంటి సహవాసంలో నువ్వు దేవుని పని చేయాలి. భారం ఉన్న కొలది నువ్వు ఎంతైనా దేవుని కొరకు ఖర్చు చేయొచ్చు. అయితే మొదట ఏం ఆశపడతా ఉన్నాడు దేవుడు? నేనించి కనికరమును, ప్రేమయు, దయను, ఇంతే కదా ఆయన నిన్ను అడుగుచూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నిన్ను అడుగుతున్నాడు. మొదట నీవు అవసరం, నీ హృదయపూర్వకమైనటువంటి అర్పణ, ఇష్టమైన నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో సాధన చేయాలి. ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తులుగా, మంచి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వారిగా, ఒక మాదిరికరంగా సంఘానికి మనం ఉండాలి ప్రియులారా. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. సంఘంలో పరిస్థితులు కూడా లోకంలో పరిస్థితుల్లాగా, రాజకీయం ఎలా ఉంటా ఉందో సంఘంలో పరిస్థితులు, సేవకుల పరిస్థితులు కూడా అలానే మారిపోతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీడియా ప్రభావం ఎక్కువైపోయింది కాబట్టి. అంతకుముందు ఎక్కడ ఏం జరిగినా ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు ఏ చిన్న విషయం జరిగినా చూడండి, ఎంత పేరు పొందినటువంటి సంఘాల్లో సేవకుల యొక్క ఏమండి వివాదాస్పదమైన పరిస్థితులు, వాళ్ళు పెట్టినటువంటి హెడ్లైన్స్ చూస్తూ ఉంటే ఎంత హృదయం విదారకం అయిపోతా ఉంది, బాధ కలుగుతా ఉంది కదా. అయ్యో, తెలియని వాళ్ళు ఏమంటారు, వాళ్ళ జీవితాల్లో ఎన్నున్నా సరే మీ దేవుడు మనుషులు చూడండి, మీ సేవకులు చూడండి అనని ఎన్ని రకాలుగా చిత్రీకరించి అవకాశం దొరికితే సమయాన్ని అదును చూసుకొని దెబ్బతీసే రీతులుగా ఈరోజు క్రైస్తవ్యం మీద బురద జల్లేటువంటి రోజుల్లో మనం ఉన్నప్పుడు మరి మన దేవుణ్ణి మనం అప్పగించవచ్చా ప్రియులారా? దేవుని కొరకు మనం అప్పగించబడాలి. మన కొరకు సర్వస్వం తను అప్పగించుకున్నాడు. ఈరోజు చూడండి, మాట వినకపోయినా దేవుడు మనల్ని ఎంత ముద్దుగా పిలుచుకుంటున్నాడు, ఎంత ఇష్టంగా పిలుచుకుంటున్నాడు. ఎన్ని అవకాశాలు దేవుడు ఇస్తున్నాడండి. ఎన్నిసార్లు పడి మనం లెగుస్తూ ఉన్నాం. అందుకే కదా చక్కని మాట మనం చూస్తాం చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనంలో చక్కని మాట ఉంది. 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించకము. ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. చూడండి ప్రియులారా, 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను ఆయన ఏ కీడును కలుగదు, నీకు కలిగినను నీకు ఏ కీడును కలుగదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధ
దినమున యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతకంటే భరోసా మనకేం కావాలి చెప్పండి? ఇంతకంటే ధైర్యం మనకేం కావాలి చెప్పండి? పడితే ఈరోజు లేచేవారు లేరు, చెయ్యి అందించేవారు లేరు ప్రియులారా. మనం పెట్టిన చేతులే మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? నిందిస్తూ ఉంటాయి. మనం ప్రేమించిన మనుషులే మన కష్టం వచ్చినప్పుడు, మనకు అనుకోకుండా శ్రమ కలిగినప్పుడు వారు మనల్ని ద్వేషిస్తారు. ఇది మా అనుభవం ప్రియులారా. మా చేతి మీదుగా ఎదిగిన వారు, మా చేతి ముద్ద తిననటువంటి వారు, మా చేత ప్రేమించబడినటువంటి వారు, మమ్మల్ని ద్వేషించినటువంటి వారు ఉన్నారు. ఒక పెద్ద కుటుంబంలో నుంచి వచ్చిన మా పరిస్థితులు ప్రియులారా, మరలా ఒక చిన్న కుటుంబంగా 15 మంది ఉన్న కుటుంబం ఆఖరికి ముగ్గురుగా అయిపోయినటువంటి పరిస్థితులు ప్రియులారా. చూడండి, ఎంతో మంది పనిచేసేవారు ఉన్నా, ఎంతో మంది పరిచర్య చేసేవారున్నా, చివరికి ముగ్గురమే మిగిలినటువంటి పరిస్థితులు ప్రియులారా. అయినా మమ్మల్ని మేమే వెలేసుకున్నాం. మనుషులు మమ్మల్ని వెలేసే కంటే 4 సంవత్సరాలు అమ్మ అనుమతి లేకుండా ఏ పని చేయరు మా యొక్క ఇళ్లలో, రక్త సంబంధికుల్లో. అలాంటిది అమ్మ అనుమతి లేకుండా, అమ్మ ప్రమేయం లేకుండా, అమ్మ అటెండెన్స్ లేకుండానే ఎన్నో కార్యాలు జరిగించుకున్నారు. ఏడ్చుకుంటూ ప్రభు పాదాలు పట్టుకున్నాం. యేసయ్యని నమ్ముకున్నాం ప్రియులారా. ఇందాక పెట్టినట్టు కనుక దేవుణ్ణి ఎప్పుడైతే విడిచిపెట్టకుండా ఉన్నామో, చూడండి, మనుషులకి అన్యాయం అనేటువంటిది తగునండి, మోసం వారికి తగును. అందుకే దేవుడు అంటారు, ఆయన అబద్ధమాడ నేరని దేవుడు, మాట ఇచ్చి దానిని నెరవేర్చు దేవుడు. దాన్ని నెరవేర్చు వారికి కూడా నిన్ను నన్ను విడువని దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే నిజం ప్రియులారా, ఈరోజు మరలా అదే మనుషులు మరలా దేవుడు మమ్మల్ని బలపరిచి ఆయన మమ్మల్ని నిలబెట్టినప్పుడు, మాకు ఇదొక ట్రైనింగ్ పీరియడ్, ఇదొక శిక్షణ కాలము, ఇది దేవుడు మాకు ఇచ్చిన ఈ శోధన, దీన్ని మనము జయించాలి అని నిలబడ్డాం ప్రియులారా. దేవుడిని ఎప్పుడు మేము అన్యాయం చేశాడని ఎవ్వరూ ఏ రోజు కూడా అనలేదండి. ఎందుకంటే దేవుడు మనకు అన్ని ఇచ్చినా దాన్ని నిలుపుకోవటం చేత కాలేదు. జ్ఞానం లేక మనుషులు నమ్మి వారి మాటల మీద ఉన్న విశ్వాసం కదా. ఈరోజు మనుషులు కూడా మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. చూడండి, ప్రాణం లేనటువంటి ఫోన్తో గంటల తరబడి మాట్లాడతాం, కానీ ప్రాణం పోసిన అమ్మతో కొంత సమయమైనా గడుపుతామా చెప్పండి? మన జీవితంలో మన ధనాన్ని ఎవరికైనా ఖర్చు చేయొచ్చేమో కానీ విలువైనటువంటి సమయాన్ని విలువైనటువంటి వారి కొరకే, దాని కొరకే మనము ఖర్చు పెట్టినప్పుడు మన జీవితం కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు తప్ప మనం లేపగలిగేవారు ఎవరండి? మనల్ని నిలబెట్టే వాళ్ళు ఎవరు చెప్పండి? మనల్ని ఆశీర్వదించేవారు ఎవరు చెప్పండి? ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఈ లోకంలో చాలా మంది అంటూ ఉంటారు, అమ్మ ప్రేమ గొప్పదా, భర్త ప్రేమ గొప్పదా అని. మీరేమంటారు? భర్త ప్రేమ రుచి చూసిన వారు ఏమన్నా భర్త ప్రేమ గొప్పది అంటారు. అమ్మ ప్రేమలో ఉన్నటువంటి వారు అమ్మ ప్రేమ గొప్పది అని అంటారు. అయితే ఇప్పుడు మనం దాని ఎగ్జామినేషన్లో మనం లేవు, కానీ నేను చెప్పాలనుకున్నటువంటి తండ్రిని మించిన ప్రేమ, దేవుణ్ణి మించిన ప్రేమ మరేది కూడా లేదండి. మా నాన్న అంటూ ఉండేవాళ్ళు ఎప్పుడు, దేవుడు తర్వాత దేవుడు లాంటి వాడు భర్త అని చెప్పి మా నాన్న మాట వినాలన్నట్టుగా మా నాన్న దేవుని విషయంలో. ఎందుకంటే అన్నిల్లో నుంచి వచ్చాం కాబట్టి. అమ్మకి 2 పిల్లలు పుట్టి చనిపోయాక 3వ బిడ్డ కూడా చనిపోయేటువంటి టైంలో మా దూరపు బంధువు సువార్త చెప్తే అమ్మ దేవుణ్ణి నమ్ముకుంది ప్రియులారా. కనుక దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఎన్నో విధాలుగా శోధించబడింది, శ్రమ అనుభవించింది, దెబ్బలు తినింది, నిందను భరించింది ప్రియులారా. కనుక నా తల్లి ఒక్కతే దేవుని నమ్ముకొని మందిరానికి వెళ్తా ఉంటే, ఈ బైబిల్ పట్టుకొని వెళ్తే అమ్మకి అక్షరం రాదు. ఆస్తి ఉందని నాన్నకి ఒక మాట చెప్పాలంటే అబీగయిల్ లాంటిది నా తల్లి. ఏమని మొరటివాడు అన్నమాట, లాబాను లాంటివాడు మా నాన్న చెప్పవచ్చు ఒక మాట చెప్పాలి అని అంటే. అలాంటి పరిస్థితి, మొరటుతనంలో ఉన్నటువంటి వ్యక్తి పెద్ద బైబిల్ పట్టుకొని వెళ్తుంది, చదువరి అని ఎగతాళి చేశారని.
రెఫరెన్స్లు చెప్తుంటే కళ్ళ నీళ్లు బైబిల్ మీద పడతా ప్రభా, ఇది నాకు రాదు కదా అని ఏడుస్తూ బైబిల్ పట్టుకొని వెళ్తే ప్రియులారా, ఈరోజు నా తల్లి అనర్గళంగా బైబిల్ చదివిద్ది. ఏమండి, ఎన్నో బుక్స్ చదివి మేము వెళ్ళొచ్చిన తర్వాత ఆ చరిత్రలు మాకు తెలియజేస్తూ ఉంటది. కనుక మా అమ్మ దేవుని నమ్ముకొని ఒక్కటే మందిరానికి వెళ్ళటం పల్లెటూరులో మొదలుపెట్టిన తర్వాత 50 సంవత్సరాల క్రితం అండి. అంటే నేను పుట్టక ముందు నా తల్లి నమ్ముకుంది కనుక, ఏమండి, ఆ ఊర్లోని 30 మందిని ఆ దినాల్లో మరి దేవుని సన్నిధిలో నడిపించింది. ఎంతో మంది సేవకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉంచింది. అట్టి శ్రమ ఒక్కతే అనుభవించింది గనుక మరి ఈరోజు చూసిన ప్రతి ఒక్కరు అంటారు, యోబు కుటుంబం అండి, యోబు కుటుంబం అంటారు. పిల్లలు, తల్లులు, అమ్మ తరపున ఒక ఎస్తేరు తన స్వజనులను ఏ రీతిగా రక్షించుకుందో, తన ఇంటి వారిని రక్షించుకుంది అనని ధైర్యంగా చెప్పొచ్చు ప్రియులారు. ఈరోజు దేవునికి మహిమ కలుగును గాక. లోకంలో ఉన్నప్పుడు ఈ సమీప అనే మందిరానికి ఉన్న సమీపంలోనే మాకు 3 ఫ్లాట్లు ఉన్నాయి. అమ్మ అనేది ఒక పంచవటిలా కట్టుకొని అందరం ఉదయాన్ని లెగిస్తే ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి అని చెప్పాను కదా. అలా ఆశపడినటువంటి ఆమె అందరినీ పెళ్లిళ్ళు చేసి పెంచి వాళ్ళకి పురుళ్ళు పోసి వాళ్ళకు భవిష్యత్తు ఇచ్చింది. వాళ్ళ పిల్లలు ఎదిగొచ్చే టైంలో ఆమెకి ఏ స్థితి లేనప్పుడు ప్రియులారా, అందరు ఎవరికి వారే అయిపోయారు. అయితే ఎప్పుడైతే దేవుని మాట నిరర్ధకం కాదు గనుక 6 బాధలు వచ్చిన 7 బాధలు కలిగిన దేవుడు ఏమంటా ఉన్నారు, ఏమండి, క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. కాబట్టి దేవుని సన్నిధిలో చూడండి ప్రియులారా, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును అని చెప్పినటువంటి లేఖనము మా జీవితంలో రుజువు చేశారు. ఈరోజు మరలా నిజంగా సండే వస్తే అందరూ ఏమని చర్చికి వచ్చి, ఇదిగో మా చిన్నమ్మ పిల్లలు, పెద్దమ్మ పిల్లలని, మా పిన్ని, మా అక్క, మా అన్నయ్య అని చెప్పుకునేటట్లుగా నా దేవుడు ఈరోజు ఆశీర్వదించి పరిచర్యలో ఒక ఆమెకి ఇచ్చిన దర్శనాన్ని, ఆమె దేవుని కొరకు నిలబడినటువంటిది ఎన్ని శ్రమలు భరించిందోనండి, ఎన్ని శ్రమలు భరించింది. ఎందుకంటే దేవుని చిత్తానికి అప్పగించుకుంది. ప్రేమించిన 2 బిడ్డలు చనిపోయారు. నన్నుగా ప్రేమించేటువంటి నా యేసయ్య ఉన్నారు. నా తండ్రి కొట్టి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు నా తల్లి దగ్గరికి వచ్చి అమ్మా అని పిలిచేవారండి. ఆ అనుభవంలోనే నా తల్లి అనుభవాలు మా జీవితాలకు ఒక మాదిరిగా ఉన్నాయి. ఎప్పుడు అంటది, మీకు ఆస్తులు సంపాదించలేకపోయా. మేమేమంటాం తెలుసా, అవునమ్మా నువ్వు మాకేమి ఇవ్వలేదని అడగలేదండి అనలేదు. దేవుణ్ణి ఎరుగక ముందు అనిన సందర్భాలు ఉన్నాయి. నేను అన్నాను, మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు సీతామలక్ష్మి వాళ్ళు బాగా ఉండేవాళ్ళు, వాళ్ళ వ్యాపారం మంచిది, నువ్వు చూస్తేనేమో ఏమీ లేవమ్మా మాకు, ఎందుకు అన్నావమ్మా అన్నానండి ఒకసారి. ఏమీ లేవు, అన్నీ అప్పులేను, చూసేదానికి బాగున్నావు అని చెప్పి ఒకే ఒకసారి ఎందుకు కన్నావు అని అన్నానండి. కానీ నిజంగా ఇప్పుడు మా అమ్మతో ఏం చెప్తామంటే, మాకు ఆస్తులు ఇవ్వలేకపోయినా ఏమండి, ఆస్తిని ఇవ్వగలిగినటువంటి యేసయ్యని ఇచ్చావు, దేవునికి మహిమ కలుగును గాక. పెద్ద కుటుంబం, ఒకే పేటలో 13 ఇళ్ళు మారామండి. జనాల దెబ్బకి ఏమండి అద్దెలు పెంచినా కట్టేది, మా అమ్మాయి వాళ్ళు అడగకుండా ఇచ్చేదండి. అయినా సంవత్సరానికి ఒక ఇల్లు చొప్పున ఒకే పేటలో 13 ఇళ్ళు మారామండి. ఈరోజు యేసయ్య 25 బ్రాంచీలు ఇచ్చాడండి. 25 చోట్లకి వెళ్తే సొంతంగా ఉండేదానికి, ఏ ఏరియాకి వెళ్ళినా మా కుటుంబం ఉంది అని చెప్పుకునేదానికి ఈరోజు స్వాస్థ్యంగా నా దేవుడు మా సొంతం అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా అంటే ప్రియులారా, దేవుడు నడిపించినటువంటి అనుభవాలు చాలా అమోఘమండి. దేవుడు మనల్ని శిక్షణ చేస్తూ ఉన్నప్పుడు మనము దాన్ని తృణీకరించకూడదు. చాలా మంది తొలగిపోతూ ఉన్నారు ప్రియులారా. కష్టం వచ్చిందని, నింద వచ్చిందని, శ్రమ కలిగిందని చెప్పి, దేవుడు ఉంటే మీకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మనుషులను నిందించినప్పుడు ఆ మాట నీవు దేవుని మాటగా తీసుకుంటున్నావు, సైతాన్ మాటగా తీసుకోవాలా. దేవుని అనుమతి లేకుండా ఏది కూడా రాదు. యేసు ప్రభువు వారి దగ్గరికి శ్రమ వస్తే తీసుకొని పోవటానికి అప్పగించిన వారి ఎదుట ఏమండి ఆయన ధైర్యంగా చెప్పాడు, రోజు మీ మధ్యలోనే ఉన్నాను కదా, ఎందుకు మీరు రహస్యంగా వచ్చి నన్ను పట్టుకున్నారు అని. ప్రేమించడానికి పెట్టిన ముద్ద అప్పగించడానికి పెట్టావా అని అడిగితే ఏం చేశారు పేతురు, ఏమండి అప్పగించినటువంటి సైనికుడి యొక్క మలుకు చెవి తెగ నరికేశాడు.
కానీ యేసుప్రభు వారు ఏమంటారు చెప్పండి? నేను నా తండ్రికి ఆజ్ఞాపిస్తే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ సైన్యాన్ని పంపించి నన్ను రక్షించగలడు. కానీ ఇది ఇలాగ జరగవలసి ఉంది. లోక కళ్యాణార్థమై ఆయన బలి పశువుగా మన కొరకు ఏమండి యాగం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనందరి రక్షణ కొరకు నీతిమంతుడు ఒక్కడే బలి అయ్యాడు. ఈరోజు నీ కుటుంబంలో నీవు దేవుని నమ్ముకున్నావు, నువ్వు బలంగా ఉన్నావు కాబట్టి నువ్వేం చేయాలి? నిలబడాలి. ఏమండి ఎప్పుడైతే నేను అప్పగించబడుతున్నాను అంటాడు, ఇది నీకు దూరమగును గాక అంటాడు పేతురు యేసుప్రభు వారిని చూసి. అవును, నన్ను ఎంత ప్రేమించి అన్నాడు అని అన్నాడా? సాతానా నా వెనక్కు పో అన్నాడు. ఎందుకు? అతను చేసినటువంటి అతను మాట్లాడిన మాట కరెక్ట్ కాదు కాబట్టి తనలో ఉన్నటువంటి ఆ బలహీనపరచు ఆత్మ ఏం చేసింది? తను అలా పలికిచ్చిందని చెప్పి దేవుడు దాన్ని గద్దించాడు. ఈరోజు అపవాది మాట విని అవ్వమ్మ చేసిన పొరపాటును బట్టి అయ్యో ఆ రోజు చేసిన అవ్వ చేసిన తప్పుకి ఇవాళ మనం అంత శ్రమ అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం. నేనంటున్నాను, ఈరోజు మనం చేస్తున్న పని ఏంటి చెప్పండి? కాని మాట ఏదైనా మనల్ని అనినప్పుడు ఇది సైతాన్ నుంచి వచ్చింది, నన్ను బలహీనపరచడానికి వచ్చిందని చెప్పి ఎంతమంది తీసుకుంటున్నారు చెప్పండి ప్రియులారా? జీవితంలో ఎన్నో మార్లు మన ఇజ్రాయేలీల యొక్క అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలో చక్కని విషయాలు మనం చూస్తాము. చూడండి 5వ వచనాన్ని నేను చదువుతాను. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గాయకొనవలెను. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఓటలు అగాధ జలములు గల దేశము. చబళ్ళు గడి దేవుని కనపరుద్దామా? నాకు వినపడకపోయినా మీరు అవును అనండి. అంటే అలవాటు చొప్పున చప్పట్లు కొట్టండి అంటాం, ఉన్నారా లేదా అని ఎలక్ట్ చేయటానికి. దేవునికి మహిమ కలుగును గాక. మనందరికీ తెలుసు ఎందుకు మరి దేవుడు ఆ విధంగా అనుమతి ఇచ్చాడు చెప్పండి? 4వ వచనం, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను? ఎందుకు దేవుడు ఇలా నడిపించాడు చెప్పండి? 40 దినాల్లో వెళ్ళవలసినటువంటి ప్రయాణంలో 40 సంవత్సరాలు, ఒక రోజుకి 1 సంవత్సరము చొప్పున దేవుడు ఎందుకు మనల్ని తిప్పిన చోటే తిప్పాడు, అక్కడక్కడే తిప్పాడు? ఎందుకు చెప్పండి? ఒకసారి ఆలోచించండి. మరి వారిని అలా నడిపించినప్పుడు ఈరోజు మనం కూడా శిక్షణ చేయబడుతున్నాం. దేవుడు అనుమతి ఇచ్చిన ఈ శ్రమలో ఆశీర్వాదాన్ని దేవుని సన్నిధిలో చూడబోతున్నామన్న నిరీక్షణ ఎందుకు కలగటం లేదు? లోకస్తుల వల్లే మనం కూడా మారిపోతే ఎలా చెప్పండి? అనుచరుల వల్లే మనం నడుచుకుంటే ఎలా చెప్పండి? విశ్వాసులకు తగినట్లుగా మనం ఆయన సన్నిధిలో నడుచుకోవాలి. విశ్వాసులకు మాదిరిగా ఉండాలి ప్రియులారా. మన పొజిషన్స్ ఏవైనా అవ్వచ్చు, కానీ ప్రతి ఒక్కరిలో ఉండాల్సింది ఏమిటి? విశ్వాసము. దాని నుంచి మనం తొలగిపోకూడదు. ఏమండి? అది అంటారు కదా, చెప్పేదానికి నీతులు కాదండి, వినేదానికే మనం వాక్యంగా ఉండకూడదు ప్రియులారా. వినినటువంటి వాక్యాన్ని మన జీవితంలో ఆచరణ పెట్టాలి. ఇక్కడ ఒక మాట చక్కగా ఉంది చూడండి, ప్రభువే రాయించారు 8వ అధ్యాయం 2వ వచనంలో, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నన్నది తెలుసుకున్నటకు నిన్ను అణుసు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కగా దేవుడు మరి వాక్యం లేకుండా వారు అలా నడిపించబడ్డారు ప్రియులారా. ఈరోజు పాత గ్రంథం మనకి ఎందుకు ఇవ్వబడింది చెప్పండి? కొత్త నిబంధన మన కొరకు దృష్టాంతములుగా పాత గ్రంథాన్ని దృష్టాంతముగా దేవుడు మనకి ఇచ్చాడు. జరిగిపోయినటువంటి దాన్ని మన జీవితంలో ఆచరణలో ఎంత దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు మనకు అనుమతించినటువంటి ప్రతిదీ భక్తుల జీవితాల్లో చోటు చేసుకున్నటువంటి సంఘటనలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా.
దేవుడు వారి జీవితంలో ఎలా జరిగింది, వారు నిలబడ్డారు, వాళ్ళు ఓర్చుకున్నారు. ఆయన దేవుడు ఎంత ఆశీర్వదించినా పడిపోయిన వారు ఉన్నారు. వారు మన కొరకు ఏం చేశారు ఏమండి, దృష్టాంతములుగా అవి ఛాయాచిత్రంగా వ్రాయబడినటువంటి విషయాలను ఈరోజు మనం పడిపోకుండా ఉండటానికి, నిలబడగలగటానికి మనం ఎందుకు స్ట్రాంగ్ అవ్వలేకపోతా ఉన్నాం? దేవుని కొరకు మనం నిలబడగలగాలి అని అంటే వాక్యం మన జీవితాల్లో పదిలంగా ఉండాలి ప్రియులారా. ఈరోజు ఏదో కనిపెట్టి ప్రార్థన చేయలేక, దేవుణ్ణి అడగటము చేతగాక, ఎక్కడ ప్రవచనం అంటే అక్కడ బరిగెత్తుతున్నారు, ఎక్కడ అద్భుతాలంటే అక్కడ, ఎక్కడ నూనె రాసి అభిషేకం చేస్తున్నారంటే చేయించుకోవచ్చు, తప్పు లేదు, దేన్ని నేను తప్పు పట్టడం లేదు. అయితే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పుడు ఒక మాట చెప్పేవారు, ఏమని, చేదు గుమ్మడికాయనిచ్చి అన్ని నదుల్లో ముంచి తీసుకురమ్మన్నారంట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ గుమ్మడికాయ కోస్తే దాని చేదు పోలేదట. ఎందుకని? నదులు ఎంత గొప్పవే అయినా దాని లోపల ఉన్నటువంటి చేదు పోవాలా. ఈరోజు దేవుడు సేవకుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిషేకం ఉండొచ్చు. ఎవరికి వారికి విశ్వాస పరిమాణాన్ని బట్టి తలాంతులు ఇచ్చారు ప్రియులారా. ఈరోజు మా సహవాసులు ఎన్నో అద్భుతాలు, ఎయిడ్స్ ఉన్నటువంటి వారు 3 నెలల్లో చచ్చిపోతారన్నవారు నాతో సేవలో ఉన్న మేరక్క ఇప్పటికి 26 సంవత్సరాలు పూర్తి అయిందండి. మరి ఎక్కడ ఆ సింటమ్స్ కూడా కనపడవు. అప్పుడైతే అన్నీ కనపడ్డాయి. తగ్గిపోయి, బక్క చిక్కిపోయి, మోషన్స్ అయ్యి, మరి ఇంకా 3 నెలలే డాక్టర్స్ చెప్పిన మాట. అలా ఒకరిని చూసి ఎంతో మంది 40 మంది దాకా ఉన్నారండి. చుట్టూ పొడి మందు జల్లిన వారు ఉన్నారు ప్రియులారా, చనిపోతాడని. పురుగులు పెట్టిన వాళ్ళు ఉన్నారు పుండ్లకి, తెలుసా, పనుకొని దేవుడు లేపాడండి, లేపాడు. స్వస్థతలు ఉన్నాయి, దర్శనం ఉంది, ప్రవచనం ఉంది, కళ ఉంది, వాక్యం ఉంది ప్రియులారా. ఇవన్నీ వాక్యానికి అనుకూలంగా మన జీవితాల్లో బేస్ చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం చేత మనం బలపరచబడాలి, వాక్యం చేత దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడాలి ప్రియులారా. ఎందుకంటే విశ్వాసం తొలగిపోయేటువంటి రోజుల్లో మనము ఉన్నామండి. ఈరోజు ప్రార్థన చేయకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మనసు మార్చబడకుండా, మొన్న ఒక మాట చెప్పాను అనమాట. మా చిన్నప్పుడు ఒక పాట వింటా ఉండేదాన్ని, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఎప్పుడంట మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది, మారు మనసు పొందమని రాశారు. అయితే రీసెంట్గా మా అక్క ఒక పాట రాసింది అనమాట. మనం ఎటు మనసు మార్చుకోలేకపోతూ ఉన్నామని చెప్పి దేవుడు మన విషయంలో మనసు మార్చుకొని ఏం చేస్తా ఉన్నాడు, కృప చూపుతున్నాడు. కాబట్టి ఆమె రాసింది అనమాట, మనసు మార్చుకున్న మహనీయుడా, నీ మనసు వెన్నలాంటిది నా యేసయ్యా. ఏమండి, ఆయనే మనసు మార్చుకొని మన జీవితాల్లో మనకేం చేస్తా ఉన్నాడు, టైం ఇస్తా ఉన్నాడు, అవకాశాలు ఇస్తా ఉన్నాడు. సమయాన్ని ఇంకా మారుతాం, ఇంకా నిలబడతాం, ఇంకా తెలుసుకుంటాం. దైవ సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడాలి, దేవుని చిత్తం మనలో జరగాలి ప్రియులారా. పాలు తేనెలు ప్రవహించి దేశానికి దేవుడు తీసుకొని వెళ్తానన్నాడు. అందుకే కింద ఒక మాట రాయబడింది, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట వచ్చు ప్రతి మాట వలన జీవించిన అన్నటువంటిది నెరవేర్చాలి. అక్కడే 3వ వచనంలో ఉంది కదా, ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులు ఎరుగని ఒక ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఎందుకంటే ఏం కావాలి చెప్పండి? ఏమండి, బట్టలు పాతగలకుండా, చెప్పులు అరిగిపోకుండా, ఆకలి అవనీయకుండా ఆయన నోటి మాట వలన, ఆహారము వలనే కాక బ్రతుకుదురు అన్నట్లుగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, అణుస్తాడట. ఇప్పుడు నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ శోధన, నింద, అవమానం, బలహీనత ఏవైతే ఉందో ఇవన్నీ కూడా నీ దేవుడు చూస్తున్నాడు, నీ దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడని చెప్పి నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావు నా ప్రియ దేవుని బిడ్డ, నిజంగా నిన్ను దేవుడు బలపరచును గాక. ఎందుకంటే 73వ కీర్తనలో మనం ఒక మాట చూస్తాం కదా, నరులకు వచ్చినటువంటి సమస్య, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగా ఏమండి తిని ఏ తెగులు
ఏ శోధన, ఏ బలహీనత లేకున్నా అతనికి ఒక ఆయాసం అయిందట. దాన్ని గూర్చి దేవుని దగ్గర తెలుసుకునేంత వరకు గూడా. ఎందుకంటే వాళ్ళు బాగుంటున్నారు లోకంలో ఉన్నవారు. మనకే సమస్యలు. నిజమే మరి. వారు అబద్ధాలాడితే డబ్బులొస్తాయి. లంచాలు తీసుకుంటే సమృద్ధి ఉంటది. ఏవండీ? శరీరాన్ని నమ్ముకుంటే వాళ్ళ జీవితంలో ఏది కొదువు లేకుండా బ్రతుకుతారు. ఎవరికి ఎవరు నిర్బంధం లేదు కాబట్టి ఎవరిష్టం వచ్చినట్లు బ్రతుకుతారు. ఎవరు ఎప్పుడొస్తారో తెలీదు. ఎప్పుడు వెళ్తారో గూడా తెలీదు. ఇంట్లో ఎవరున్నారో తెలీదు. ఎవరికి వాళ్ళే ఏవండీ? తల్లి, బిడ్డలు, తండ్రులు కలిసి పబ్బులకెళ్తారు, క్లబ్బులకెళ్తారు, అన్నీ జేస్తారు. కారణం ఏంటంటే ఇంక వాళ్ళకి బాధేముంది? మనకు బాధెందుకు? ఆర్థికమైన ఇబ్బందులు ఒక ప్రక్క ఉంటాయి. కానీ మనం అబద్ధం ఆడకూడదు. మోసం చేయకూడదు. న్యాయంగా బ్రతకాలి. నీతిని అనుసరించాలి. ఏమండి? వ్యాపారం చేస్తూ పాలు వ్యాపారం మాది. చేస్తూ ఉన్నప్పుడు చాలామంది అనేవాళ్ళు చూసి. ఏమండి? మా ఆవిడ ఊరెళ్ళిందండి. వారం రోజులు రాదనేవాళ్ళు. ఆళ్ళ ఆవిడ ఊరెళ్తే మనకేంటి చెప్పండి? చాలామంది డబ్బులిస్తాను చేతికి తగులుతా ఉండే. రకరకాలైన మాటలు, రకరకాలైన శాస్త్రాలు కావాలని వచ్చి కూర్చునేవారు ఎంతోమంది. ఎందుకు? ఎన్నో విధాలైన ప్రయత్నాలు చేశారు. అయినప్పటికిని దేవుని భయం. ఎంతోమంది పందాలు కట్టుకున్నారు. ఒక సెంటర్‌లో ఆడ మనిషి వ్యాపారం చేయటం అంటే అంత తేలిక కాదు నీతిగా బ్రతికి. ఏమండి? ఈరోజు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎన్నో స్ట్రగుల్స్ వస్తా ఉంటాయి. వ్యాపారం రోడ్డు మీదకెళ్ళినప్పుడు ఎన్నో సమస్యలొస్తాయండి. కానీ మనం ఎవరమన్న సంగతి ఎళ్ళిన ప్రతి చోట మనకు గుర్తుండాలి. మనం ఎవరిని అనుసరిస్తూ ఉన్నాం, ఎవరిని నమ్ముకున్నాం అన్నటువంటిది మనకు జ్ఞాపకం ఉండాలి. కనుక వాళ్ళకి లేని ఇబ్బందులు మనకొస్తాయి. అయితే అతడట ధ్యానం చేయాలనుకున్నాడట. 73వ కీర్తనల గ్రంథం తర్వాత చదువుకోండి ప్రియులారా. అక్కడ ఒక మాట రాయబడింది కదా 14, 15. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగున ముచ్చటింతునని నేను అనుకొనిన ఎడల ఏమండి? అనుకొనిన ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి అతనికి ఎలా ఉందంటే ప్రియులారా, ఆయాసముగా ఉందట. ఆలోచించండి. ఈరోజు లోకాన్ని చూసి మనమేంట్రా బాబు ఒక ఇల్లు కట్టుకోలేకపోయాం. పిల్లలు అంటారు కదా! నాకు తెలిసినటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్‌లోనే. ఎందుకయ్యా దేవుడిని నమ్ముకున్నావు, సేవకులకు పరిచర్య చేస్తున్నావు, నువ్వు లెగిస్తే మీటింగులకెళ్తావని జెప్పి కనీసం ఒక టీవీ కొనిలేకపోయావు ఇంట్లో అనని చెప్పి డాబా మీదకెక్కాడంట. థర్డ్ ఫ్లోరు. వచ్చి ఎక్కడ ఎప్పుడు దూకుతాడో, ఏమైద్దో ఏడుస్తున్నామన్నారు. మన పిల్లలు మంచి కాలేజీలో చదువుకోవాలనుకుంటాం. అయితే ఉన్నవాళ్ళు కూడా అదే కాలేజీలో ఉంటారు కాబట్టి వాళ్ళేసిన డ్రెస్ మెయింటెనెన్స్ మనోళ్ళేయలేరు. వాళ్ళు వాడిన మొబైలు మనోళ్ళు వాడలేరు. అందుకని కనీసం ఇమిటేషన్ అన్నా వాడదాం అనుకుంటారు. కుదరదు. ఏమండి? వాళ్ళు కనీసం యాపిల్ సెల్ వాడతారు. మనోళ్ళు యాపిల్ ఏమంటారు దాన్ని? వెనకమాల పెట్టేది పౌచ్ అన్నా పెట్టుకోవాలంటారు. దానికి తగ్గ సైజు మీరు కొనిపెట్టరు. ఎందుకు కన్నారంటారు సాకలేను. బ్రతికి పచ్చడి మెతుకులు తిన్నా కన్నబిడ్డలను పెంచుకొని తిని తినకపోయిన బిడ్డలకు ఒక భవిష్యత్తు ఇవ్వాలనుకుంటారు. కానీ వాళ్ళకి అర్థం కాదు కదా! అందుకే యవనస్తులకు ఒక మాట చెప్తాను. 20 ఏళ్ళు జీరోగా బ్రతికితే 80 ఏళ్ళు హీరోలుగా బ్రతుకుతారు. 20 ఏళ్ళకే నువ్వు హీరో అయిపోవాలనుకుంటే 80 సంవత్సరాలు నువ్వు ఒక జీరోనే అయిపోతావు. కష్టపడి చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలి. కానీ చాలా మంది పిల్లలు ఈరోజు కుటుంబాల్లో యేసు ప్రభు దగ్గరికి రాకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళ ఆర్థికమైన పరిస్థితులు. వాళ్ళు ఎదుర్కొంటున్న స్ట్రగుల్స్. ఆ పెయిన్ వాళ్ళు తట్టుకోలేక అమ్మ మాకొద్దమ్మా ఈ దేవుడు అంటున్నారు. కానీ అలా కాదు ప్రియులారా. ఇతనికి కూడా ఆయాసం వచ్చేసిందంట. ఎందుకు? వాళ్ళు బాగా బ్రతుకుతుంటాయి. అంటే వాళ్ళు బ్రతికినందుకు కాదు, నేనెందుకు అలా ఉండలేకపోతున్నాను అని చెప్పి. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆలోచించటం మొదలుపెట్టాడో 18వ వచనంలో ఉంది కదా, నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు. మహాభయము చేత వారు కడముట్ట నశింతురు. చూడండి ప్రియులారా, మేలుకొని వాడు తాను కన్న కల మర్చిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించు. ఇందుకా నేను మచ్చరపడిందని బాధపడతా ఉంటాడు ప్రియులారా. మరి దేవుడు ఎంతగా భక్తుల అనుభవాలు మన మధ్యలో సాక్షార్థంగా ఉన్నప్పుడు
లోకంలో వాళ్ళు సంతోషంగా బ్రతికినా ఏమండి ఉత్సాహంగా వారు ఉన్నప్పటికీ ఈరోజు మన హృదయంలో ఉన్న నెమ్మది వారికి లేదు. మనం నలువైపులా నలుదిశలా నెమ్మది లేకపోయినా మన హృదయంలో నెమ్మది ఉంది. వాళ్ళకి నలువైపులా పరిస్థితులు బాగున్నా హృదయంలో నెమ్మది లేదు. ఏది గొప్ప అంటారు చెప్పండి? ఈరోజు దేవుడు మనిషి ప్రశాంతంగా బ్రతకటం గొప్ప, తిన్నటువంటిది అరుగుదల అవ్వటం గొప్ప, ఏమండి పనుకున్నటువంటి వ్యక్తి నిద్రపోవటం గొప్ప అండి. చెప్పండి. మన ఈ మధ్య ఒక భిక్షగాడు చనిపోతే ఆయన పక్క కింద కొన్ని లక్షల రూపాయలు క్యాష్ ఉందట. కానీ జీవితం మారలేదు కదా, అడుక్కుంటూనే బ్రతికాడు. సంపాదించుకున్నవన్నీ తన పక్కలోనే ఉంచుకున్నాడు. చూడండి, ఎంతోమంది బ్యాంకు బ్యాలెన్స్లు ఉంటాయి కానీ దాన్ని అనుభవించరు. పాటా శ్రీనివాసరావు కనుక కోడిని ఎదురుగట్టుకొని పచ్చడి తింటా, కోడిని తిన్నానంటే దాని రుచి ఏమో తెలిసింది ప్రియులారా. చూడండి, మన అనుభవం కూడా అంతే. చెప్పుకునేదానికి కాదు, మనం చూసేదానికి కాదు, కానీ మన అనుభవంలో దేవుని కార్యాలు చూడాలండి. దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా బ్రతకాలి ప్రియులారా. మాకు ఆకలి దప్పులు, నిందలు, అవమానాలు జీవితంలో ఎన్నో వచ్చినాయి. ఫస్ట్ టైం కాబట్టి అవన్నీ మీ ఎదుట నేను ఇప్పుడు ఎత్తిపట్టట్లేదు. ఎన్ని పరిస్థితులను ఎదుర్కొన్నామండి. ఈరోజు స్త్రీలంగా ఉండి సమాజంలో ఇంత సేవ చేస్తూ ఉన్నామంటే అది మా గొప్పతనం కాదు. ఒకటే మేము చేసింది, ఆయనకు అప్పగించుకున్నాం. ఆయన మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడు మమ్మల్ని బట్టి మేము అతిశయించేదానికి మేము చదువుకున్న వాళ్ళం కాదు, వెనక మాకు డబ్బులు ఉన్నవాళ్ళు కాదు. కానీ విశ్వాసం అనేటువంటిది ఈరోజు ఎంత మందిరం కట్టబడిందంటే, ఇన్ని బ్రాంచీలు కట్టబడ్డాయంటే, ఇంతమంది సేవకులు ఈ పరిచర్యలో ఉన్నారు అని అంటే కేవలం ఆయన మాత్రమే ఆధిపత్యాన్ని వహించారు ప్రియులారా. ఒకే నినాదం, ఏ విధం చేతనైనా దేవుడు మాకు ఇచ్చిన సమయం. సంఘంలో ఎంతమంది ఉన్నారని చూసుకోమండి, వెళితే ఎంత ఇస్తారు అని ఏ రోజు కూడా అడగలేదు. చాలా మంది అంటారు, సిస్టర్ మీరు వస్తే ఏం కావాలి. ఈరోజు ఉదయం కూడా ఈవినింగ్ ఒక మీటింగ్ ఉంది, 2 అట్టు తింటానయ్యా, లేదంటే ఇడ్లీ, ఇంకేం వద్దు అని అంటే ఏం కావాలో చెప్పండి అంటున్నారు. కారణం ఏంటంటే ఏమి తిన్నామన్నది కాదండి, ఎంతమంది వచ్చారు. వాళ్ళు మేము వెళ్ళిన చోట వాళ్ళు బలపరచబడ్డారు. ఎందుకంటే మేము వెళ్ళిన చోట ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలుగు చేయం. ఈరోజు సేవకులు బలపరుచుకోవాలంటే, సంఘాలకు ఇన్వైట్ చేయాలంటే భయం అయిపోతా ఉంది. వెళ్ళారు అని అంటే ఆ సంఘంలో నుంచి ఏమండి ఈరోజు సముద్రానికి వలేసే వాళ్ళు లేరు, చెరువులకి గంపలకి వేసి ఒకరు పొదిగినటువంటి వాటిని మరొకరు ఎత్తుకుపోయే రీతిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రియులారా. మేము వెళ్ళిన ప్రతి చోట ఎవరికి ఇబ్బందిగా ఉన్నాం, వారికి ముందే చెప్తాం. ఎప్పుడైనా వచ్చిపోయే వాళ్ళు బలపరుస్తూ ఉంటారు. ఎప్పుడు ఉన్న వాళ్ళతో మీరు స్థిరంగా ఉండండి, మీ కొరకు వారు నిత్యము ప్రార్థన చేస్తారు అనని ఎప్పుడు వారిని బలపరిచి ముందే ఒక ఇంటి చూస్తాం అన్నమాట. కారణం ఏంటంటే వారు కష్టపడి ఎంతో దేవుని కొరకు సంపాదించుకున్నటువంటి వారు ఉన్నట్టుండి కొంతమంది సాక్ష్యాలు చెబుతారు. మేము సంవత్సరమే అయ్యిందండి, ఈరోజు మాకు 100 మంది వచ్చారు, 1000 మంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఆ సంఘం ఈ సంఘంలో ఉన్న వాళ్ళని ఫోన్ కాంటాక్ట్లు పెట్టి ఆ పేలు ఈ పేలు అని పెట్టి ఏమని కష్టంలో మనల్ని ఉపయోగించుకుంటారు. ఆశీర్వదించబడిన తర్వాత పేరు ప్రఖ్యాతుల కోసం ఏమండి వాళ్ళని చూసుకుంటారు. అలా కాదు, మన నడిపింపు ఎప్పుడు కూడా ఆత్మీయంగా ఉండాలి. ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాది మీద, అంటే మనం చేస్తూ ఉన్న సేవ దేని కొరకు, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, అనేకులు దేవుని కొరకు సంపాదించాలి. నీ కష్టం ఇక్కడే కాదు కదా, ప్రతిఫలం అక్కడ ఉంది. కాబట్టి నీవు ఆయన ఎదుట అతిశయంగా నిలబడాలి అని అంటే విశ్వాసిగా ఉండొచ్చు, సంఘ పెద్దగా ఉండొచ్చు, సేవకురాలిగా ఉండొచ్చు. కానీ నీవు ఎంతమందిని దేవుని కొరకు సంపాదిస్తూ ఉన్నావు? నా స్కూల్ ఫ్రెండ్ ఇప్పుడు నాతో ఉన్నారండి. మరి మా ఇంటి పక్కన ఉన్నటువంటి వారికి సువార్త చెప్పి క్రీస్తులో మేము నడిపించిన వారు ఇప్పుడు మా మధ్యలో ఉన్నారు ప్రియులారా. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నావో అక్కడ నువ్వు సాక్ష్యం ఇచ్చే వ్యక్తివిగా ఉండాలి. ఎక్కడ పని చేస్తూ ఉన్నావో అక్కడ సాక్షిగా దేవుని సన్నిధిలో నిలబడినప్పుడే దేవుని కార్యాలు మనము చూస్తాం. ఎందుకంటే నశించిపోతూ ఉన్నటువంటి వారు లోకంలో కోకొల్లలుగా భయంకరమైన సునామీలు, భయంకరమైనటువంటి మనం భూకంపాలు చూస్తూ ఉన్నాం, ఎటు చూసినా యాక్సిడెంట్లు చూస్తూ ఉన్నాం. మరి ఇంత బీభత్సంగా జరుగుతూ మనుషులు రోజు
వచ్చి ఏ న్యూస్ చూసినా, ఏ ఛానల్లో చూసినా అక్కడ ఫ్లైట్ పడిపోయింది, ఇక్కడ ట్రైన్ పడిపోయింది, ఇక్కడ సునామీ వచ్చిందని, ఇక్కడ భూకంపం అని చెప్తున్నారు. మరి అశాశ్వతమైన దీనికోసం మన జీవితాన్ని ఎందుకు సమయాన్ని వృధా చేసుకోవాలి చెప్పండి? దేవుడు మనకి ఇచ్చినటువంటి శాశ్వతమైనటువంటి ఈ రాజ్యం కొరకు మనము సిద్ధపరచు, అనేకులను సిద్ధపరచాలి. ఎందుకంటే దేవుని ఒక మాట ఉంది, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చూడండి 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు విషయమై శోధింపబడడు, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కలుపబడిన వాడే శోధింపబడును. చూడండి ప్రియులారా, కనుక దేవుని సన్నిధిలో శోధన మన జీవితాల్లో వచ్చినప్పుడు ఆ శోధనకు మనము నిలిచినటువంటి వారమై ఉన్నప్పుడు మనము ధన్యులుగా ఎంచబడతాం. కనుక దేవుని సన్నిధిలో ఏమని శోధన సహించిన వాడు ధన్యుడు. అటివాడు ఏమని శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించు వారికి చేసిన వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. కనుక జీవ కిరీటాన్ని దేవుడు మనకి ఇచ్చేటువంటి, ఈ లోకంలో మనకి ఇచ్చేటువంటి అధికారాలు, కిరీటాలు అవి కొంతకాలం మాత్రమే ఉంటాయి. దానికోసం ఎన్నో ఫైటింగ్లు ఉంటాయి, వెయిటింగ్లు ఉంటాయి. కాబట్టి దేవుని సన్నిధిలో మన కొరకు సిద్ధపరిచింది ఆయన వద్ద నుంచి ఎవ్వరు కూడా అపహరింపలేరు. కాబట్టి శాశ్వతమైన దేవుని సన్నిధిలో సంతోషంగా మనం ఉండాలి అంటే ఆ శివాధిపతి అయిన దేవుడు మనకిచ్చిన కృపలో మనం నిలబడాలి. శోధన సహించిన వాడు ధన్యుడు. ప్రియులారా, కనుక దేవుడు తను ప్రేమించినటువంటి కుమారుణ్ణి దండించినట్లుగా తన కుమారుని ఏం చేస్తారంట, శిక్షిస్తారు. కాబట్టి ఆ శోధనకు మనము నిలిచిన వారిగా ఆ శిక్షలో ఎప్పుడైతే మనము ఉంటామో దేవుడు మనకి చేసిన వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటామండి. అందుకే ఆత్మీయతల ఆరంభం కంటే ముగింపు చాలా శ్రేష్టమైంది. చాలా మంది ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తూ ఉన్నారు. ప్రియులారా, సాక్ష్యం లేని జీవితం సచిన దానితో సమానం అని ఉంది. ప్రియులారా, ఈరోజు గుంటూరు పట్టణంలో ప్రతి దైవజనుడు చెప్పేటువంటి మాట యూపీఎఫ్ లో చెప్తా ఉంటారు. మనకు చెల్లి ఒక బూస్ట్ అంటా ఉంటారు ఆదరణకర్తలో. మాతో ఉన్న సిస్టర్స్ కూడా, మేము రాసిందే కాదు పాటలు ప్రియులారా, మాతో ఉన్న సిస్టర్స్ కూడా పాటలు రాస్తారు. ఒకరు 1 గంట ప్రార్థన చేస్తే ఇంకొకరు 2 గంటల ప్రార్థన చేస్తారు. ఇలా పోటీ పడి భక్తి లోకంలో సంపాదన కోసం పోటీలు పడుతున్నారండి. సంపాదన కోసం ఈరోజు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈరోజు ప్రేమ కోసం ప్రాణాలు పెట్టేవారిగా దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. దేవుని రాజ్యం కొరకు సువార్త ప్రకటించేదానికి పోటీ పడాలి ప్రియులారా. సమయం ఉన్నప్పుడే, అన్నీ ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతాం. ఆ తర్వాత మనము చేయలేం. చిన్నప్పుడు ఒక పాట బాగా నచ్చేది అనమాట నాకు. అది ఇప్పుడు కూడా నా వెనుకడిలో ఉంటది అనమాట. వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. ఎక్కడంటే అది హృదయారణ్యములో నీ కృంగిన సమయములో, హృదయం అనేటువంటి అరణ్యంలో కృంగినటువంటి వేళలో మనం ఉన్నప్పుడు మనతో వినపడుతుంది అనమాట. నాకు బలము ఉన్నంత వరకు నేను నీ కార్యాలు చేయలేదు, నాకు కాళ్ళు ఉన్నంత వరకు నీ కొరకు సువార్త చేయలేదు, నాకు చేతులు ఉన్నంత వరకు బలము నేను చేయలేదు. అయితే అన్నీ అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత అయ్యో నా సమయం ఎంతో వృధాగా అయిపోయిందని చెప్పి బాధపడుతూ ఉన్నాం కదా. సమయం ఉన్నప్పుడే జీవితంలో తిరిగి రానటువంటిది ఏదైనా ఉంది అని అంటే పోగొట్టుకున్నటువంటి పొందుకోవటానికి జీవితంలో అవకాశాలు ఉన్నాయండి. కానీ సమయం అనేటువంటిది పోతే తిరిగి రాదు. కాబట్టి సమయం విలువ చాలా గొప్పది. విలువైనటువంటి జీవితాన్ని ప్రభు కొరకు సాధన చేస్తూ సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా బ్రతకాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ చెప్పబడినటువంటి లేఖన భాగంలో ఉన్న ప్రతి వాక్యము వినవారి వెనుకడిలో ఉన్న దేవుడు ఆశీర్వదించి ఫలింప చేయును గాక.
ఈ సమయం ఇచ్చినటువంటి కేంద్రాలకి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే అర్థం చేసుకోనండి. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. గ్లోరియస్ మినిస్ట్రీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తూ దేవుని చిత్తమైతే మేము కూడా మీతో పాటు అప్పుడప్పుడు జాయిన్ అవుతూ దేవుని మహింపరుస్తాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అక్క. చాలా ఉన్నతమైన ఉపదేశాన్ని మాకు అందించారు. నిజంగా మీరు చాలా వేల ప్రజల మధ్యలో వాడబడే సేవకులైనప్పటికీ మా చిన్ని పరిచర్యను ప్రేమించి మీరు మా మధ్యలోనికి వచ్చినందుకు మరోసారి గ్లోరియస్ మినిస్ట్రీస్ తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం అక్క. నిజంగా మీరు మరలా రావాలి, మమ్మల్ని అందరినీ బలపరచాలి. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందని నిజంగా ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడారు. ఆయన అంటున్నాడు, తండ్రి ప్రేమ, నా కుమారుడా ప్రభు చేయు శిక్షణను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించకమని. ఆయన ఎవరిని శిక్షణ చేస్తాడు అంటే ఆయన ప్రేమించే వారిని మాత్రమే శిక్షణ చేస్తాడని దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. నిజంగా ఆయన శిక్షణ, ఆయన ట్రైనింగ్ మనము అప్పగించుకుంటే, ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఆయన మనల్ని సరైన దారిలో నిలబెడతాడండి. ఆయన శిక్షిస్తున్నాడు, ఆయన ఆ శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, ఇరుకొస్తుందని దేవుని సన్నిధి నుండి మనం పక్కకు తొలగినట్టయితే, ఆయన నుండి దూరం అయిపోయినట్లయితే మనము లోకంలో ఉన్న వాటితో కలిసిపోతాము. ప్రభువులో నిలిచి ఉన్నట్టయితే, శోధన సహించి ప్రభువులో నిలిచి ఉన్నట్టయితే జీవ కిరీటాన్ని పొందుకుంటామని దేవుడు మనతో మాట్లాడారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ గూగుల్ మీట్లో చేరిన మనలో ప్రభు చేతికి మనం అప్పగించుకుంటున్నామా? ఆయన చేయు శిక్షణకు లోబడి ఉంటున్నామా, లేకపోతే తృణీకరించుకుంటున్నామా? ఆయన గద్దించినప్పుడు మనం విసుక్కునే వారిగా ఉంటున్నామా? ఆయన గద్దింపుకు లోబడే వారిగా ఉంటున్నామా? ఆయన గాయపరుస్తాడంట, గాయంను కట్టేవాడు కూడా ఆయనే. ఎంతో గొప్ప దేవుడండి. ఈ లోకంలో ఎవ్వరు చూపలేరు అలాంటి ప్రేమను. అక్క చెప్పినట్టుగా నిజంగా ఈ లోకంలో ఎంతో మంది ఎదురొస్తారు, ఎంతో మంది ఉంటారు, కానీ ఎవ్వరు తండ్రి ప్రేమను మనకు చూపించలేరండి. పరమందున్న మన తండ్రి మనల్ని ఎప్పుడు తృణీకరించేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. ఒకవేళ మనము క్రమము తప్పి నడిచినట్లయితే క్రమమైన మార్గంలో పెట్టడానికి ఆయన మనల్ని శిక్షిస్తాడు, గాయపరుస్తాడు. అయినా ఆయనతో అంటుకట్టబడి ఉన్నట్లయితే ఆయన మనకు నిత్య జీవంలో జీవ కిరీటాన్ని ఇస్తారంట. చాలా మంది నిజంగా మా ఆత్మీయ తండ్రి గారు సురేష్ అయ్య కూడా చాలా సార్లు ఈ మాట అక్క మాట్లాడుతుంటే అయ్య మాట గుర్తుకొచ్చింది. అనేకులు ఆత్మీయ జీవితాన్ని ఆత్మలో ఆరంభిస్తారు, కానీ అది శారీరకంగానే ముగిస్తున్నారు. చాలా మంది మొదట ఎంతో భక్తి గల వారిగా నటిస్తున్నారు, ఎంతో భక్తి చేస్తున్నారు. చిట్ట చివరికి వచ్చి భక్తి జీవితం అంతా నీరు కారిపోయినట్టు అయిపోతుందండి. మాత్మే తండ్రి అపోస్తుడు సురేష్ అయ్య గారు ఇదే మాట అనేది, మనము ఏ స్థితిలో మన ఆత్మీయ జీవితం ఆరంభించబడ్డదో చివరి వరకు మన ముగింపు కూడా అదే ఉండాలి అని. మనం చనిపోయిన తర్వాత కూడా మన సాక్ష్యం బ్రతికుండాలి అని. ఎలా ఇవన్నీ మనము పొందుకోగలుగుతామంటే ప్రభు చేతిలో మనము నిలిచి ఉండాలండి. ఆయన శిక్షణకు లోబడాలి. ఆయన గద్దించినప్పుడు ఆ గద్దింపుకు మనము లోబడే వారిగా ఉండాలి. అప్పుడే మనము ఆ నిత్య జీవంలో ఆయన కిరీటాన్ని, ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకుంటామని నిజంగా ఈరోజు దేవుడు నాతో మనందరితో మాట్లాడారు. కాబట్టి విన్న వాక్యము మీరు ఎక్కడున్నా, ఏ స్థలం వారైనా, ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు, ఇంకా ఆయా ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, ఏ స్థలంలో ఉన్నా ఒక్కసారి తీర్మానం చేసుకుందాం. దేవుడు మనతో ఎంతో మాట్లాడారు కదా. ఎన్నోసార్లు దేవుని తృణీకరించాము, ఎన్నోసార్లు ఆయన మాటను మనం వినలేని స్థితిలో ఉన్నాము. ఆయన గద్దించిండని మందిరానికి మానేసిన వాళ్ళం ఉన్నాము. దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడన్నాము. ఆయన ఏదైనా శోధన రాగానే దేవుడు నాకు ఈ శోధన నుంచి విడిపించాలని దేవుణ్ణి దూషించాము. ఎన్నోసార్లు ఆయనను గాయపరిచి ఆయన గాయాలను రేపిన వారిగా ఉన్నాము కదా. శోధన వచ్చింది అని దేవుని మందిరము కాదు, అసలు దేవుణ్ణే వదిలిపెట్టుకున్న వారిగా ఉన్నాము చాలా మంది. శోధన సహించువాడు ధన్యుడంట, దేవుని గద్దింపుకు లోబడిన వాడు ధన్యుడంట. మనము ధన్యమైన జీవితం కలిగి ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకుందామండి. విన్న వాక్యము మనందరి జీవితాల్లో ఫలించాలని మన మధ్యలో తెనాలి ప్రాంతంలో పరిచర్య చేస్తున్న సేవకురాలు మిరియాం పాస్టమ్మ గారు చిన్న ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన మరలా రిబికక్క మనందరికీ ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. మిరియాం పాస్టమ్మ గారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడా,
అత్యంత కృపా కనికరం కలిగిన మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాద సముఖంలో చేరిన ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. విశేషంగా మీ దాసురాలు నాయన రెబకమ్మ గారిని దర్శించి ప్రభువా, ఇప్పటి వరకు నాయన మీ ఆత్మతో నింపి నాయన మా మధ్యలో పరిచర్య చేయటానికి మీరు అందించినటువంటి వర్తమానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నిజముగా నాయన తండ్రి కుమారుని ఏ రీతిగా ప్రేమిస్తాడో ప్రభువా, అయ్యా ఏ రీతిగా గద్దించి బుద్ధి చెప్పి శిక్షణలోను బోధలోను ప్రభువా అయ్యా నాయన తర్ఫీదునిస్తారో అట్లాంటి అనుభవాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చి ప్రభువా అయ్యా వారి ద్వారా నాయన మాకు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్కరూ కూడా నాయన మీరు చేయి శిక్షణలోను బోధనలో ప్రభువా అయ్యా ఎవరు విసుకక అలసిపోక ప్రభువా అయ్యా అంతం వరకు నాయన కలిగి ఉన్న రక్షణను నిత్యత్వం చేరేంత వరకు కూడా ప్రభువా గట్టిగా పట్టుకొనటానికి సహాయం చేయండి. విశ్వాసంలోను నాయన పరిపూర్ణతలోను పరిశుద్ధతలోను నాయన అయ్యా మహిమాత్మతో నింపబడి వరకు ప్రభువా ప్రతి ఒక్కరూ కూడా నాయన అయ్యా సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచేవారుగా ఉండినట్లుగా కృప చూపండి. మీ దాసురాలను ఇంకను మహిమాత్మతో నింపండి ప్రభువా. అభిషేకించండి నాయన అయ్యా ఆత్మతో నింపి వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఆయుష్తోను ఆరోగ్యంతోను నింపండి ప్రభువా. మీ కృపా కార్యములు నాయన మీ దాసురాల ద్వారా జరిగిస్తూ ఉండగా ప్రభువా వేల కొలది లక్షల కొలది ఆత్మలు రక్షింపబడటానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ఏర్పాటు చేసినటువంటి గూగుల్ మీట్ నడిపిస్తున్నటువంటి నాయన మీ దాసురాలు కృపా సంధిమ గారిని కూడా దర్శించండి. వారి పరిచర్యను మందిరాన్ని కుటుంబాన్ని బిడ్డల్ని సమస్తాన్ని దీవించండి ప్రభువా. మీ దాసురాలను ఆరోగ్యంతో నింపమని కృప చూపమని విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవ కార్యము జరిగించి తీర్మానంతో కూడినటువంటి భక్తిని కొనసాగించడానికి సహాయము చేయమని యేసయ్య ఉన్నతమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడికి మనమందరం బిగ్గరగా స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 ప్రార్థనగా మన మధ్యలో దైవ స్తోత్రాలు రిబ్కమ్మ గారు ప్రార్థన చేస్తారు కాబట్టి అందరు మ్యూట్ లో పెట్టుకోండి, సౌండ్ వినిపిస్తుంది. అక్క ఈ గూగుల్ మీట్ లో చాలా మంది సేవకులు సేవకురాన్లు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, చాలా మంది ప్రాబ్లమ్స్ తో ఉన్నవారు కూడా ఉన్నారు. కాబట్టి మా అందరి కొరకు ప్రార్థన చేయండి. కామారెడ్డి పరిచర్య కొరకు గ్లోరియస్ మినిస్ట్రీ మందిరం కట్టబడుతుంది, ఇంకా స్లాబ్ వేయాలి, దాని విషయంలో కూడా ప్రార్థన చేయండి అక్క. ఓకే, స్తోత్రము దేవా పరిశుద్ధుడాని కందనాలు. ఎంతో భారంతో ప్రభా ప్రతినిత్యము నీ సన్నిధిని గడుపుటకునైనా మరి గ్లోరియస్ మినిస్ట్రీ ద్వారా కృపా సంధ్యారాణి గారిని మీరు బలపరిచి గూగుల్ మీట్లో జాయిన్ అవటానికి అలాగూ అనేక విధాలుగా పరిచర్యను బలపరిచినట్లుగా నీ దాసురాలను మీరు బలపరుస్తూ ప్రేరేపించి మీరు నడిపిస్తూ ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. ఎంతమంది అయితే అటెండ్ అవుతూ ఉన్నారు ప్రభా, వారి హృదయ వేదనను మీరు చూస్తూ ఉన్న దేవుడు, వారి పరిస్థితులను మీరు గమనిస్తూ ఉన్న దేవుడు, వారి బలహీనతలను ఆయన ఎరిగి ఉన్న దేవుడు కనుక ఈ సన్నిధిలో బలపరచు. నేను ఎప్పుడు బలహీనుడిని అప్పుడే నేను బలవంతుడును అని చెప్పి నన్ను బలపరచు అని నేను సమస్తమును చేయగలను అన్నటువంటి మనోధైర్యంతో నీవు ఇచ్చిన నమ్మకాన్ని బట్టి అప్పగించిన పరిచర్యలను వ్యక్తిగత జీవితాల్లో కుటుంబాల్లో ప్రభా నీ బిడ్డలు బలపరచని నాయన. కావలసిన ప్రతి మేలు బిడ్డలు అనుభవించినట్లుగా సమస్యగా ఏదైతే వారి జీవితాల్లో సంఘములలో నాయన కుటుంబాల్లో వ్యతిరేకత చోటు చేసుకుందో అట్టి కారణాలు మీ నామంలో అద్భుతమైన నీ కృప కలుగునుగాక నాయన. వారికి కావలసిన సమస్తమును నాయన నీ సన్నిధిలో వారు పొందుకొనున్నట్లుగా సమయోచితమైన నీ కృప చేత సమస్తము సమకూడి జరుగునుగాక. నీ దాసులను బలపరచండి, వారి పరిచర్యలను ఆశీర్వదించండి అయ్యా. ఏ సమస్యతోనైతే నీ పాదాల యొద్దకు వారు వస్తూ ఉన్నారు వారిని చెంత చేర్చుకొని హక్కును చేర్చుకొని కావలసిన ప్రతి సహాయమును మీరు దయచేయండి ఆయన. నీ దాసురాలు వారి పరిచర్యను వారి సంఘాన్ని మీరు దీవించండి. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్న మందిరం విషయంలో ఎలాంటి నాయన ఇబ్బంది కలుగుకుండా ప్రతిదీ కూడా సమకూర్చబట్టకు నాయన మీరే మీ ద్వారాలు తెరవండి నాయన. నీ దాసులు చేయి పనులన్నిటిని మీరు ఆశీర్వదించిన ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని కూడా దేవునికరంగా ఉంచి వారి పరిచర్యను అభివృద్ధి చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆశీర్వాదం ఇవ్వండి అక్క. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మరి గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి
గ్లోరియస్ మినిస్ట్రీకి, కృపా సంధ్యారాణి కుటుంబానికి, సంఘానికి సదాకాలం దేవుడు తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలక్క. మరొకసారి గూగుల్ మీట్ కు చేరి వచ్చిన మీ అందరికీ గ్లోరియస్